సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్స్ వస్తాయి, తెలుస్తాయి. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, అలా చూసి ఇలా వెళ్ళిపోతుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది, అంతే. ఓకే, సో నెక్స్ట్ మన పేరు మీద బోల్డ్ అనే స్కామ్లు అవుతున్నాయి, వాటికి మాకు ఏ సంబంధం లేదు. మీకు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఎలాగైనా మీకు నార్మల్ మెసేజ్లో కానీ, కాల్లో కానీ ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్యన్ చెప్పి మీకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు. మా దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఓకే, 7001456759. ఈ ఒక్క నెంబరే మేము వాడుతున్నాం, మా దగ్గర ఉన్నది ఈ ఒక్క నెంబరే. ఓకే, సో మీకు ఎలాంటి స్కామ్ వచ్చినా దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ చేస్తే మా దృష్టి వరకు తీసుకురండి, అంతే తప్ప మేమైతే ఎవరికి డబ్బులు అడగం, మాకు అవసరం లేదు. ఓకే, సో ఇది ఆప్షన్ సిరీస్ పార్ట్ 3. సో మీరు తమిళ చూసారు కదా, ఆప్షన్ సిరీస్ పార్ట్ 1 చేశాను, పార్ట్ 2 లైవ్ చేశాను అండ్ పార్ట్ 3 ఇప్పుడు ఇది. పార్ట్ 3లో ఏం మాట్లాడకపోతున్నాం అంటే ఆప్షన్ గ్రీక్స్ గురించి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో ఆల్రెడీ నేను చెప్పాను, కొద్దిగా ఆ వీడియోను రికార్డ్ చేసి పెడుతున్నాను. బట్ ఎవ్రీడే థర్స్డే ఎక్స్పైరీ, నిఫ్టీ 50 థర్స్డే ఎక్స్పైరీ కదా, దాన్ని బేస్ చేసుకొని మొత్తం గ్రీక్స్ అంతా చెప్పాను. సో మీకు విని క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు అర్థమైపోద్ది ఆప్షన్ గ్రీక్స్ ఎలా వర్క్ అవుతాయో. ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఐబీ గురించి మాట్లాడుతాను, ఆ నెక్స్ట్ వచ్చే ఇండియా విక్స్ గురించి మాట్లాడుతాను, ఆ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఆప్షన్ చేయను, ఓపెన్ ఇంట్రెస్ట్లు, చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడదాం. ఇలా ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకే, మీరు హ్యాపీ కదా? బట్ దానికోసం మీరు నాకు చేయాల్సింది ఒక లైక్. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ గ్రీక్స్ ఏంటి, ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి, ఏంటి ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి, మనం ఎలా వర్క్ చేయొచ్చు అనేది చెప్తాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ గ్రీక్స్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే తీటా అనమాట. ఫస్ట్ ఏమేమి ఉంటాయి చెప్తాను చూడండి. ఫస్ట్ ఉంటుంది తీటా. ఓకే, ఫస్ట్ ఇది తీటా, మనం తెలుగులో తేట అనుకోండి, ఏదైనా అనుకోండి, తీటా ఫస్ట్. తర్వాత గామా. ఓకే, తర్వాత ఏముంటుంది గామా, తర్వాత ఉండేది గామా. ఓకే, ఆ తర్వాత ఉంది డెల్టా. ఓకే, సో చూడండి, సో డెల్టా. ఓకే, డెల్టా. ఆ తర్వాత ఉన్నది వేగా. ఓకే, వేగా. సో నెక్స్ట్ ఉండేది రో అనమాట. ఈ రో అనేది వేస్ట్, దీన్ని ఇంక పక్కన పెట్టేయండి. రో పేరుకే, ఇది పేరుకే. ఎందుకు రో అంటే ఇంక రోతో మనకి ఆల్మోస్ట్ మార్కెట్లో ఏమాత్రం దీని మీద పని చేయదు. రో అసలు ఏమాత్రం యూజ్ అవ్వదు, దీని మీద ఏం పని లేదు. ఓకే, సో ఫస్ట్ మనకి 4 ఉంటాయి. ఇప్పుడు ఈ 4 కూడా మనకి ఏది ఎక్కువగా ఇంపార్టెంట్, తీటా అండ్ గామా అండ్ డెల్టా. వేగా కూడా నార్మలే, వేగా పెద్ద పని ఏం చేయదు. ఈ 3 మనకు తెలిస్తే చాలు. రో మనకు ఎలాగ అవసరం లేదు, కానీ రో పక్కన పెట్టండి. ఈ 4 మీకు నేర్పిస్తా. ఈ 4 ఈరోజుతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అందైతే నేను గ్యారంటీ ఇస్తాను ఫస్ట్. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు తీటా అంటే ఏదో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనం తీటా గురించి మాట్లాడదాం. ఓకే, ఈ తీటా ఏంటి అంటే, తీటా అంటేనే టైం డికే. బాగా గుర్తుపెట్టుకొని, తీటా అంటే ఏంటి, తీటా అంటే టైం డికే. సో ఇక్కడ నేను టైం డికే అని రాస్తున్నాను చూడండి. ఓకే, డీకే. తీటా అంటేనే టైం డికే. ఓకే, సో ఇదొక టైం డికే. ఎందుకు టైం డికే అంటారు తీటాని, ఇప్పుడు మీకు అంతా 1 by 1 వివరంగా చెప్తా. టైం డికే, ఇప్పుడు టైం డికే ఎప్పుడు వస్తుంది అంటే వీక్లీ థర్స్డే. చూడండి, ఎవ్రీ వీక్కి థర్స్డే ఈజ్ ఎక్స్పైరీ. ఓకే, మంత్కి లాస్ట్ థర్స్డే. సో ఒక థర్స్డే పట్టుకోండి, మంత్ థర్స్డే ఏంటి, వీక్లీ థర్స్డే అయితే ఏంటి, సేమ్ ఒకటే లెక్క. ఓకే, సో ఎవ్రీ థర్స్డే వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీ. సో థర్స్డేకి అంటే ఎంత దగ్గర పడుతుంటుందో అంటే డే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఓకే, ట్యూస్డే, వెనస్డే, మండే. సో ఇవి ఎంత, మండే నుంచి ట్యూస్డే వచ్చేసరికి, ట్యూస్డే నుంచి వెనస్డే వచ్చేసరికి, వెనస్డే నుంచి థర్స్డే వస్తుంది. అంటే థర్స్డే అంటే టైం దగ్గర పడిపోతుంది. సో థర్స్డే వచ్చేసరికి మిగతా డేస్ ఎప్పుడైతే రోజు అవుతుంటాయో, థర్స్డేకి అంతంత, మండే అయిపోయి ట్యూస్డే అలా రోజులు అవుతుంటాయో, టైం డీకి అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఎలాగో చెప్తా. సో రోజు ఎంత దగ్గరికి వస్తే టైం డీకి అంత ఫాస్ట్గా అవుతుంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నేను టైం డికే ఏ విధంగా అవుతుందో కూడా నేను ఒక ఫార్మాట్ చూపిస్తాను, అది కూడా మీకు బాగా అర్థమైపోద్ది. ఓకే, సో ఇక్కడ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే. ఓకే, తర్వాత ఏంటి, మండే. సో తర్వాత ట్యూస్డే, తర్వాత వెనస్డే, తర్వాత థర్స్డే.
ఓకే, సో ఇది టైం డే, ఇది లాస్ట్ డే, ఎక్స్పైరీ డే. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మండే రోజు చూడండి, మండే రోజు మీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఒక సిఈ కానీ ఏదో పిఈ కానీ బై చేశారు. ఓకే, అది ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 16,000 ధర ఉంది, 16,000 ధర ఉంది. ఓకే, బాగా చూడండి, ఇది ఎగ్జాంపుల్, 16,000 ధర ఉంది. మీరు ఏం చేశారు, ఒక సిఈ బై చేశారు. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, అదేదో పక్కన మీరు ఏదో ఒక సిఈ బై చేశారు, హోల్డ్ చేశారు, ఏంటి మార్కెట్ పైకి వెళ్తుంది అని. ఓకే, ఇప్పుడు టైం డీకి ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. సిఈని బై చేశారు, మార్కెట్ పైకి వెళ్తుందని, అప్ వెళ్తుందని. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు, ఆ రోజంతా హాల్ట్ అయ్యి 16,000 ధర క్లోజ్ అయిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది, ఫ్రైడే జరిగింది, గుర్తెట్టుకోండి, ఫ్రైడే జరిగింది. సో మీరు ఏమనుకున్నారు, మండే సరే మండే మూమెంటం జరుగుతుంది అనుకున్నారు, హోల్డ్ చేసేసారు. ఫ్రైడే మీరు కొన్నప్పుడు ప్రీమియం అంటే ఇప్పుడు 16,000 ప్రీమియం ఉంటుంది కదా ఎంతో కొంత. సో 16,000 ప్రీమియం ఎంత ఉంది, 150 ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, 150 ప్రీమియం పేజెస్ కట్టారు. ఆ రోజు మార్కెట్ మూమెంటం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. సో మీరు ఏమనుకున్నారు, మండే మూమెంటం అవుతుంది అనుకున్నారు. మండే కూడా సేమ్ 16,000 ధర స్టార్ట్ అయ్యి 16,000 ధర క్లోజ్ అయిపోయింది. మండే కూడా మూమెంటం లేదు, ఎగ్జాంపుల్ ఇదంతా. లేదా 16,000 ఒక 50 దగ్గర క్లోజ్ అయింది, ఒక 50 పాయింట్ల మూమెంటంలో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ రెండు ఒక దగ్గరే, 50 పాయింట్లు అంటే పెద్ద డిఫరెన్స్ కాదు, ఒక దగ్గరే. ఇప్పుడు మనం చూడండి, ఫ్రైడే ఏదైతే 150 ప్రీమియం పే చేసామో మండేకి వచ్చేసరికి 140 అయిపోద్ది ప్రీమియం. అదేంటి ఇక్కడ ప్రైస్ అయితే మూమెంటం అవ్వలేదు, ఇక్కడేమో 150 ప్రీమియం పే చేసాం, మండే వచ్చేసరికి 140 ఎందుకు అయిపోయింది, ప్రీమియం ఎందుకు 10 రూపాయలు తగ్గిపోయింది. ఇక్కడ తీటా అనేది వర్క్ అవుతుంది. ఓకే, తీటా అనేది లెక్కలోకి వస్తుంది. తీటా అంటే టైం డీకే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అప్పుడు 150 ఉన్నది 40 అయ్యింది. ఓకే, సో 40 ఉన్నది నెక్స్ట్ డేకి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మార్కెట్ మూమెంటం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 140 ఉన్నది 120 అవుతుంది. 120 ఉన్నది ఇక్కడ 60-70 రూపీస్ అవుతుంది వెడ్నెస్డే వచ్చేసరికి. థర్స్డే వచ్చేసరికి ఏకం 100 రూపీస్ పోతాయి. ఇక్కడ ఎంత ఉంది, 100 రూపాయలు జీరో అవడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది ఇలాగా వాల్యూస్ ఫాస్ట్గా పడిపోవడానికి చూస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్తున్నా, ఫ్రైడే అంతా జస్ట్ 1% తీటా డీకే మాత్రం అవుతుంది. మండే వచ్చేసరికి తీటా డీకే 2% అవుతుంది. ఓకే, ట్యూస్డే వచ్చేసరికి తీటా డీకే 3% అవుతుంది. ఇది ఆల్రెడీ నేను ఒకసారి రేషియో కూడా మీకు చెప్పా ప్రీవియస్ వీడియోలో. వెడ్నెస్డే వచ్చేసరికి 4% తీటా డీకే అవుతుంది. ఓకే, బాగా చూసుకోండి. థర్స్డే వచ్చేసరికి 5%, అంటే ఇంక ఫుల్, అంటే ఆలోచించుకోండి ఎంత అవుతుందో టైం డీకే. సో ఇది ఇలా మీరు చూస్తే, ఇలా గ్రాఫ్ చూస్తే ఇలా పెరిగిపోద్ది అనమాట. థర్స్డే వచ్చేసరికి మొత్తం ప్రీమియం తీటా అనేది డీకే అయిపోద్ది ఫస్ట్ థింగ్. సో థర్స్డే వచ్చేసరికి ప్రైస్ అనేది తగ్గిపోద్ది. మీరు హోల్డ్ చేశారంటే, అందుకే ఆప్షన్ బయర్స్ హోల్డ్ చేశారు అంటే దయచేసి ఫ్రైడే ఎప్పుడు ఏ ఆప్షన్ హోల్డ్ చేయొద్దు. బికాజ్ ఫ్రైడే మీరు హోల్డ్ చేశారనుకోండి, సాటర్డే అండ్ సండే వస్తుంది. చూడండి, సాటర్డే సండే వచ్చినప్పుడు మీకు రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా, మార్కెట్లో సాటర్డే ఓవర్ నైట్ సాటర్డే రిలయన్స్ కంపెనీ పడిపోవచ్చు, లేదా ముంబైలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగచ్చు, లేదా ఢిల్లీలో జరగచ్చు, కలకటాలో జరగచ్చు, లేదా మీరున్న సిటీలోనే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగచ్చు, టెర్రరిస్టులు రావచ్చు, ఏదైనా జరగచ్చు. సాటర్డే సండే 2 days ఆఫ్, 2 days మార్కెట్లో అసలు సొసైటీలో ఏదైనా జరగచ్చు ఇండియాలో. ఇది ఒకటి ఎప్పుడు మైండ్లో గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఫ్రైడే నెవ్వర్ ఆప్షన్ ఎప్పుడు బై చేసి హోల్డ్ చేయదు. కావాలంటే ఆప్షన్ సెల్లింగ్ హోల్డ్ చేసుకోండి, నేను కాదనట్లే. ఆప్షన్ సెల్లింగ్ ఏ స్ట్రైక్ ప్రైస్ హోల్డ్ చేయాలో నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో, ఇంకా ఇది కంప్లీట్ సిరీస్ అయ్యే లోపల మీకే అర్థమైపోద్ది. ఆప్షన్ సెల్లింగ్ హోల్డ్ చేసుకోవచ్చు, బట్ ఆప్షన్ బయింగ్ దయచేసి మార్కెట్ పైకి వెళ్తుంది అని ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ అయినా మార్కెట్ పైకి వెళ్తుంది 101% మార్కెట్ పైకి వెళ్ళినా దయచేసి ఫ్రైడే మాత్రం బై చేసి హోల్డ్ చేయొద్దు. అది రూల్ కాదు, అసలు మంచి పద్ధతే కాదు. మీరు ఆ ఒక్కరోజు మీరు హోల్డ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడం వల్ల మీ ఒక్కరోజు ప్రాఫిట్లు ఉంటే మీకు అది అలవాటు అయిపోద్ది. సో ఒక్కరోజు ప్రాఫిట్ వల్ల మళ్ళీ 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 లాస్ అవుతారు. అర్థమవుతుందా? ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. మీకు ప్రాఫిట్ రాదు అనట్లేదు, సరే మార్కెట్ 100-200% మార్కెట్ పైకి వెళ్ళింది, మీరు ఫ్రైడే బై చేశారు, మీకు ప్రాఫిట్ వచ్చింది. బట్ అది ఎవ్రీ ఫ్రైడే వర్కౌట్ అవుతుందా? అవ్వదు. సో మీకు ఏంటంటే అది అలవాటు అయిపోద్ది. ఒక్కసారి బిగినర్స్ చేసే తప్పులు ఇవే. ఒకసారి ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఫ్రైడే బై చేయడం, మండే అమ్మడం, ఫ్రైడే బై చేయడం, మండే అమ్మడం. బట్ ఇది ఎవ్రీ టైం వర్కౌట్ అవ్వదు. దయచేసి ఫ్రైడే ఎప్పుడు ఆ ఒక్కరోజు ప్రాఫిట్ కోసం చూసుకుంటే జీవితాంతం లాస్ అవుతారు. మళ్ళీ ఎప్పుడో ప్రాఫిట్ వస్తుంది. సో మీరు లాస్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ అయిపోతుంది. అందుకే దయచేసి ఫ్రైడే ఎప్పుడు బై చేసి హోల్డ్ చేయొద్దు. మండే కావాలంటే మీరు బై చేయండి, ట్యూస్డే ఈవినింగ్ కల్లా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే థర్స్డేకి మళ్ళీ ప్రీమియం డీగా పడిపోతుంటుంది ఫాస్ట్గా. ఓకే, అసలు ఈ హోల్డింగ్ కాన్సెప్ట్ వద్దు. ఎప్పుడైనా సెల్ చేసి హోల్డ్ చేయను, కానీ బై చేసి అయితే హోల్డింగ్ వద్దు. నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను. ఓకే,
సో మీకు తెలుసు కదా సాటర్డే సండే కూడా ఆఫ్, మండే ఏమైనా జరగవచ్చు మార్కెట్లో. సో ప్రీమియం డికే అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ఇప్పుడు నేను డెల్టా వాల్యూ చెప్తాను, రియల్ వాల్యూ, ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి బుక్లో. ఓకే, సో డెల్టా రియల్ వాల్యూ ఏంటి అంటే, డెల్టా అంటే ఇది ఒక వాల్యూ, ఒక ఫార్ములాతో నడుస్తుంది కదా. సో డెల్టా వాల్యూ ఇది ఎలా చూడాలో కూడా నేను చెప్తాను. డెల్టా వాల్యూ ఎంత అంటే 0 to 1% అనమాట. ఓకే, సో డెల్టా వాల్యూ ఎంత ఉంటుంది, 0 నుంచి 1% లోపల ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా చూడాలి డెల్టా వాల్యూ 0 to 1%? ఆప్షన్ చైన్లో చూడాలి. ఎలా చూడాలి ఏంటో నేను చెప్తాను. సో డెల్టా వాల్యూ ఎంత ఉంటుంది, 0 నుంచి 1% ఉంటుంది. ఇప్పుడు ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, ఓటీఎం, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇవి ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఇప్పుడు వాల్యూ చెప్తాను చూడండి. ఇప్పుడు డెల్టా వాల్యూ 0 to 1 ఉంటే ఏటీఎం ఎట్ ద మనీ వాల్యూ ఎంత ఉంటుంది తెలుసా? ఎట్ ద మనీ అసలు నార్మల్ డెల్టా వాల్యూ 0 నుంచి 1. ఇప్పుడు ఆప్షన్ చైన్లోకి వస్తాం. ఆప్షన్ చైన్లోకి వచ్చి ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఫస్ట్ ఎట్ ద మనీ మధ్యలో ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఎట్ ద మనీ 0.5 ఉంటుంది. ఎప్పుడు ఎంత ఉంటుంది వాల్యూ? 0.5. ఓకే, ఎట్ ద మనీ వాల్యూ 0.5 అంటే 0 to 1 ఇంతలో ఉండొచ్చు. సో ఎట్ ద మనీ వాల్యూ 0.5 ఉంటుంది. ఓకే, సో ఇన్ ద మనీ వాల్యూ ఎంత ఉంటుంది చెప్తాను చూడండి. ఇన్ ద మనీ వాల్యూ ఐటీఎం వాల్యూ 1% ఉంటుంది, 1%. ఇప్పుడు ఓటీఎం వాల్యూ ఎంత ఉంటుంది చూడండి. ఓటీఎం వాల్యూ ఎంత, ఓటీఎం కిందకి వెళ్తే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత ఓటీఎం కిందకి వెళ్తే అంత 0 అవుతుంది ఓటీఎం వాల్యూ. అంటే ఓటీఎం వాల్యూ 0, సో ఎంత కిందకి వెళ్తే అంత 0. ఓకే, ఎంత ఇన్ ద మనీ అంటే ఏటీఎం ఎంత ఇందు లోపలికి వెళ్తే ఇది 1.1, 1.2. ఓకే, 1 దాట్ అనుకోండి. ఓకే, యాక్చువల్లీ 1 దాటుది 1. ఓకే, సో ఎప్పుడు ఎట్ ద మనీ 0.5, ఇన్ ద మనీ 1 అంటే ఇప్పుడు ఎలాగా 0.5, 0.6, 0.7, 0.8 ఇన్ ద మనీ. ఓకే, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1%. అట్లా ఇన్ ద మనీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓటీఎం కూడా అలాగే. ఇప్పుడు 0.5, 0.4, 0.3, 0.2 ఇట్లా అన్నీ ఓటీఎంస్ అనమాట. అంటే ఎంత డీప్ వెళ్తే అంత 0 అనమాట ఓటీఎం. ఎంత ఇన్ ద మనీలోకి ఎంత లోపలికి వెళ్తే అంత ఇన్ ద మనీ 1% వాల్యూ. ఓకే, డెల్టా వాల్యూ ఎంత? 1%. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారు, ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్లోకి వచ్చి ఆప్షన్ చైన్లోకి వచ్చి, సో ప్రజెంట్ ఎట్ ద మనీ వాల్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. ప్రీమియం డీకే ఎంత ఫాస్ట్గా అవుతుంది నేను చెప్తా. సో ఇక్కడ మనకి ప్రజెంట్ 16,200 ధర ఎట్ ద మనీ అనుకోండి. ఓకే, సో మీరు అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ మూమెంటం అయిపోయింది. అంటే మీరు 16,200 అనుకున్నారు, 16,300కి 100 పాయింట్లు పెరుగుతుంది అనుకున్నారు, మీరు వచ్చేసారు ఇందులోకి. అప్పుడు ఎట్ ద మనీ ఏమవుతుంది? ఇది అవుతుంది. బాగా ఫస్ట్ మీరు ఫస్ట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 16,200. అంటే దీని డెల్టా వాల్యూ ఎంత? 0.5. బాగా వినండి, 0.5. ఎట్ ద మనీ డెల్టా వాల్యూ ఎంత? 0.5. ఇక్కడ ఏముంది? ఇది అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, కాల్ ఆప్షన్లో ఇది అవుట్ ఆఫ్ ద మనీ. అంటే మనం కాల్ బై చేస్తాం, పుట్ బై చేస్తాం. మార్కెట్ పైకి వెళ్తుంటే మనం కాల్ బై చేస్తాం. ఓకే, సో కాల్ అవుట్ ఆఫ్ ద మనీ ఎంత ఉంది? అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం ఎంత ఉంది? 89 రూపీస్ ఉంది. ఓకే, సో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ 16,300 దాకా వస్తే మనం అనుకున్నట్టు అవుట్ ఆఫ్ ద మనీ వాల్యూ ఎంత ఉంటుంది? ఇక్కడ డెల్టా వాల్యూ 0.4 లేకపోతే 0.3 ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇది 0 అవ్వడానికి చూస్తుంది. 0.2 ఇట్లా అట్లా అవుతూ 0 అయిపోద్ది, ఇది అవుట్ ఆఫ్ ద మనీ అంతా. ఓకే, ఇక్కడ ఇది 0.5, ఎట్ ద మనీ 0.5, అవుట్ ఆఫ్ ద మనీ 0.4, 0.3 ఇట్లా ఉంటుంది. ఓకే, ఇంతవరకు మీకు బాగానే అర్థమైంది. ఇప్పుడు ఇన్ కేస్ పర్ సపోజ్ 0.3, 0.2 ఇట్లా అవుట్ ఆఫ్ ద మనీ ఉన్నది, ఇది మనం అనుకున్న ప్రైస్ దగ్గరికి, అంటే నువ్వు అనుకున్న డైరెక్షన్లో 200 నుంచి 300, 100 పాయింట్లు పెరిగితే నువ్వు అనుకున్నట్టు ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇది ఎట్ ద మనీ అవుతుంది. ఓకే, సో ఎట్ ద మనీ అయినప్పుడు అప్పుడు దీని వాల్యూ 0.3 ఉండదు కదా, 0.3, 0.2 ఉండదు కదా, అప్పుడు ఇది 0.5 అవుతుంది. అంటే 0.3 నుంచి 0.2 ఆ 25 ఏదైతే పెరుగుతుందో దాన్నే డెల్టా పెరగడం అంటారు. ఓకే, డెల్టా పెరగడం అంటారు. సో ఇప్పుడు మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి డెల్టా ఓకే పర్లేదు పెరుగుతుంది, నీకు ప్రాఫిట్లో ఉంటావు. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఇక డెల్టా ప్రీమియం తగ్గిపోతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డెల్టా మీకు విజువల్లీ చెప్తున్నా, డెల్టా ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అంటే డెల్టా సెల్లర్స్కి సపోర్ట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సెల్లర్కే. డెల్టా ఎలాంటిదంటే వడ్డీ వ్యాపారం టైపు. డెల్టా ఎందుకు సెల్లర్కి సపోర్ట్ చేస్తుంది అంటే, సెల్లరు ఒకటి ఇక్కడ చూడండి ఆప్షన్ చైన్లు ఇవన్నీ సెల్లింగే జరుగుతుంటాయి, బయింగ్ ఎక్కడ జరుగుతుంది అంత సెల్లింగే. సో సెల్లర్ అన్నోడు సెల్ చేస్తున్నాడు అంటే సెల్లర్ అడుగుతాడు, నేను ₹1,00,000 ఇస్తున్నాను, సెల్ చేస్తున్నాను, హెవీ క్వాంటిటీ సెల్ చేస్తాను, సో నాకు ఎంతో కొంత ప్రాఫిట్ ఉండాలి.
దానికి నాకు ప్రాఫిట్ ఉండాలి అంటే నాకు డెల్టా కావాలని అడుగుతాడు. డెల్టా అనేది ఇలా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో మార్కెట్ మూమెంటం ఇవ్వకపోతే డెల్టా అనేది తినేస్తూ ఉంటుంది, అంటే ఆప్షన్ సెల్లర్కి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది. అప్ సైడ్ మూమెంటం అయినా, అప్పుడు నువ్వు అనుకున్న డైరెక్షన్లో మూమెంటం అయితే వెళ్ళను కూడా, ఇన్ కేస్ సైడ్ వేస్ అయినా నువ్వు అనుకున్న డైరెక్షన్లో అవ్వకపోయినా అప్పుడు వెంటనే నువ్వు సెల్లర్కి డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. డెల్టా సెల్లర్కి డబ్బులు ఇచ్చేస్తూనే ఉంటాయి, తీసుకో డబ్బులు తీసుకొని. ఎందుకు? సెల్లర్ సెల్ చేసుకొని కూర్చున్నాడు, సెల్లర్దే గేమ్ అంతా. ఎందుకంటే అటు సైడ్ వేస్లో ఉన్న ప్రీమియం పడిపోతుంటుంది, డెల్టా తినేస్తుంటుంది, ప్రైస్ తినేస్తుంటుంది. ఆ తినేసిన ప్రైస్ అంటే ఎవడు తింటాడు? డెల్టా తిందు, డెల్టా త్రూ సెల్లర్ తింటాడు. అందులో బ్రోకర్కి సంబంధం లేదు, డెల్టా త్రూ సెల్లర్ తింటాడు. ఓకే, స్టాక్ మార్కెట్లో ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో బ్రోకర్కి ఎప్పుడు ఏటి సంబంధం ఉండదు. ఓన్లీ స్టాక్ మార్కెట్ అనేది గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. అంటే నువ్వు లాస్ అవుతుంటే, అంటే ఓకే, సో అనేది నువ్వు లాస్ అవుతే ఎవడో ప్రాఫిట్లో ఉన్నాడు, లేకపోతే ఎవడో లాస్ అవుతే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. గుర్తుపెట్టుకుని, ఇదంతా గివ్ అండ్ టేక్ పాలసీ తప్ప మార్కెట్లో డబ్బులు పైనుంచి పడవు, కింద నుంచి రావు. ఒకటి దగ్గర లాస్ అవుతుందంటే ఒకటి ప్రాఫిట్ వస్తుంది, అంటే ఒకటి జోబీ ఖాళీ అవుతుందంటే ఇంకొక జోబీ నిండుతుంది, ఇంకొకటి పాకెట్ నిండుతుంది. నీ పాకెట్ ఖాళీ అవుతుంది అంటే ఇంకొకటి పాకెట్ నిండింది, ఇంతే గేమ్. ఓకే, సో డెల్టా అనేది సెల్లర్కి సపోర్ట్ చేస్తుంది. ఇంతవరకు నేను డెల్టా గురించి చెప్పా, డెల్టా వాల్యూ చెప్పా. సో డెల్టా వాల్యూ ఎలా మారుతుందో కూడా చెప్పా. అర్థమని వచ్చేసరికి మనకి డెల్టా వాల్యూ మారిపోద్ది. మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ఓకే వెళ్ళని కూడా, ఇన్ని కేసు సైడ్ వేస్ అయినా లేదంటే డౌన్ సైడ్ ఒక మార్కెట్ సడన్గా ఫాలో అయిపోయినా డెల్టా ఎక్కువగా, అంటే చెప్తున్నాను ఇంకా కంప్లీట్ 100కి 90% సెల్లర్కి సపోర్ట్ చేస్తుంది, బయ్యర్కి సపోర్టే దొరుకుతుంది డెల్టా నుంచి. ప్రీమియం పడిపోతుంటుంది, నువ్వు కష్టపడినా నువ్వు ప్రీమియం ఆపలేవు. ఓకే, అది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం డెల్టా గురించి అయితే తెలుసుకున్నాం. డెల్టా అంతే, దానికి నుంచి కాంప్లికేటెడ్ నేను చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో డెల్టా వాల్యూ ఎలా తీయాలో మీకు అర్థమైంది. ఇప్పుడు నేను గామా గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు గామా అనేది ఏం చేస్తుంది అంటే చూడండి, గామా అనేది డెల్టాలో ఏమైనా చేంజెస్ వస్తే గామా చెప్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూడండి, మనం డెల్టా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? సెల్లర్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ డెల్టాలో ఏమైనా చేంజెస్ వస్తే అది ఎవరు చెప్తారు అంటే గామా చెప్తుంది. ఇప్పుడు ఎలా అంటే లైక్ ఎగ్జాంపుల్ డెల్టా ఉంది. సో డెల్టా ఒకవేళ 100% సెల్లర్కి సపోర్ట్ చేస్తే గామా డెల్టాకి సపోర్ట్ చేస్తుంది, డెల్టాకి 50% గామా పుష్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సెల్లర్కే బ్యాక్ బోన్ కింద ఎవరు నిల్చున్నారో డెల్టా నిల్చుంది, మళ్ళీ డెల్టాకి బ్యాక్ బోన్ కింద గామా నిల్చుంటుంది. ఓకే, సో అందుకు ప్రీమియమ్స్, అందుకే అసలు మన ఆప్షన్స్ అంటే ఆప్షన్ సెల్లింగే. మన ఆప్షన్స్ అంటే ఇండియన్ ఆప్షన్ ట్రేడింగ్ సెల్లర్కి మాత్రమే బెనిఫిట్, బయ్యర్కి ఏ మాత్రం బెనిఫిట్ ఉండదు. ఓకే, సో గామా అనేది డెల్టాకి బ్యాక్ బోన్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు డెల్టా ఒకవేళ మనకి 100% డికే అయ్యింది అనుకో, దానికి గామా ఏం చేస్తుంది అంటే అరే నువ్వు ఇంకొక 50% డికే చేయరా అని ఇది ఇంకా పుష్ చేస్తుంది అనమాట. సో దీని వాల్యూ అంతే అనమాట. దీని ఇప్పుడు మీకు అడిగితే దీని వాల్యూ గట్రా ఏముంటుంది, జస్ట్ డెల్టా ఎలా ఫాలో అవుతుంది, దీని ఇది అలాగే ఫాలో అవుతుంది. లైక్ డెల్టా ఇప్పుడు, సో డెల్టా వాల్యూ ఎప్పుడైనా వన్స్ మీకు ఇందాక ఆప్షన్ చైన్లో చూపించినట్టు, సో డెల్టా ఏటీఎంగా అప్పుడు ఆ ఏటీఎం దగ్గర ఉన్నది డెల్టా ఏటీఎం వాల్యూ ఎంత, డెల్టా ఎట్ ద మనీ ఏటీఎం వాల్యూ ఎంత, డెల్టాది 0.5 అంతేనా, అంటే ఎట్ ద మనీ డెల్టా వాల్యూ ఎంత 0.5. ఓకే, సో నేను చెప్పా, ఇప్పుడు ఎట్ ద మనీ ఉన్న దగ్గర 0.5, ఇప్పుడు మనం అనుకున్న స్ట్రైక్ ప్రైస్ వైపు మార్కెట్ మూమెంటం అయితే అప్పుడు అది ఎట్ ద మనీ అవుతుంది. సో ఎట్ ద మనీ ఎంత, అప్పుడు అది 0.5 అవుతుంది. అంటే అది ముందు ఎంత ఉండేది, 0.4 ఉండేదా, 0.4 0.3. ఓకే, లేదంటే 0.7 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 0.8 ఇట్లా ఉంటుంది. ముందు ఇన్ ద మనీ అయితే ఇంత ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ అయితే ఇంత ఉంటుంది. సో ఇది ఎట్ ద మనీ కింద వచ్చినప్పుడు 0.5 అవుతుంది కదా. సో ఈ ఫస్ట్ ఇలా గుండి 0.5 కింద కన్వర్ట్ అవ్విన దాన్నే గామా అంటారు అనమాట. అంటే ఫస్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని గామా. ఆ 0.5 కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు గామా దీనికి సపోర్ట్ చేస్తుంది 0.5 కింద కన్వర్ట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు డెల్టా ఒక్కదే వచ్చింది, దీనికి గామా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఇప్పుడు 0.4 ఇది ఏదైతే అవుట్ ఆఫ్ ద మనీ ఉందో ఓటీఎం, ఇది 0.3 0.4 0.2 ఉంటుంది. అది ఎట్ ద మనీ అయినప్పుడు 0.5 డెల్టా వాల్యూ అవుతుంది అనమాట. ఆ 0.5 డెల్టా వాల్యూ అవ్వడానికి గామా సపోర్ట్ చేస్తుంది. గామా వాల్యూ అంతే. సో గామా పెద్దగా ప్రైస్ డికే ఏం చేయదు, బట్ గామా డెల్టాకి అయితే నువ్వు పుష్ చేస్తుంది, నువ్వు చెయ్యు అని. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్, దీని గురించి మీరు కష్టపడే అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ ఏంటంటే వేగా అనమాట. సో ఇప్పుడు వేగా ఒకటి ఉంది. వేగా ఏంటి అంటే, వేగా అంటే పెద్ద ఏం లేదండి, వాలటిలిటీ, మార్కెట్లో వాలటిలిటీ ఎంత ఉందో చెప్తుంది. సో వాలటిలిటీ మనం తెలుసుకోవడానికి ఐవి అనేది ఒకటి మనం కనిపెట్టాం. సో ఈవెన్ ఆప్షన్ చైన్లో మీకు కావాలంటే ఆప్షన్ చైన్లోకి వచ్చి ఇక్కడ ఐవి అని చూసారా. ఓకే, సో ఇది ఎంత ఉందో ఇది చూసినా చెప్పేస్తుంది, లేదా వేగా కూడా అదే చెప్తుంది. సో వేగాలో పెద్దగా ఏం లేదు, మార్కెట్లో ఎంత వాలటైల్ ఉంది అనేది చెప్తుంది. ఓకే, వేగా చూడండి, వేగా విల్ సపోర్ట్ బయ్యర్స్. ఓకే, అగేనెస్ట్ సెల్లర్స్. వేగా అన్నది బయ్యర్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు వేగా బయ్యర్కి సపోర్ట్ చేస్తుందో చెప్తా. సో చూడండి, తీటా అంటే టైం డీకే.
ఒక తీటా అంటే టైం డీకే, టైం ఎంత దగ్గరికి వస్తే అంత ఫాస్ట్గా తీటా డీకే అయిపోతుంటే టైం డీకే అయిపోద్ది, అంతే తీటా. గామా అనేది మీకు చెప్పా ఎలాగా, గామా అనేది డెల్టాకి సపోర్ట్ చేస్తుంది అని, అంతే గామా పని. మెయిన్ అంతా కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు, డెల్టా ప్లే చేస్తుంది. డెల్టా వాల్యూ అంతా 0.5 ఇట్లా ఉంటుంది ఎట్ ద మనీ వాల్యూ. అది ఎట్ ద మనీ ఇన్ ద మనీ కింద మారితే, ఇన్ ద మనీ ఒకవేళ ఎట్ ద మనీ కింద మారితే, అవన్నీ నేను చెప్తూనే వచ్చా. సో డెల్టా ఏదైతే ఉందో, డెల్టా ప్రీమియమ్స్ మారుస్తూ ఉంటుంది, వాల్యూస్ మారుస్తూ ఉంటుంది. డెల్టాకి ఎవరు సపోర్ట్ చేస్తారు, గామా సపోర్ట్ చేస్తుంది. టైమే తింటుంది, డబ్బులు తిందు, బాగా గుర్తుపెట్టుకుంది. తీటా ఓన్లీ తినేది టైమే. టైం ఇక్కడ ఇది తగ్గిస్తుంటే దీనికి ఫేవర్ ఏమిటవుతుంది, డెల్టాకి ఫేవర్ అవుతుంది. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తీటా డబ్బులు తిందు. తీటా పని ఓన్లీ టైం తగ్గించడమే, డ్యూరేషన్ తగ్గించడమే. ఇది ఎంత ఫాస్ట్గా డ్యూరేషన్ తగ్గిస్తే డెల్టాకి అంత ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఇది అంత ప్లస్ అయితే గామా దీనికి అంత సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ మూడు ఒకటే కాబట్టి సెల్లర్కి ప్రాఫిట్ ఎక్కువ. ఓకే, ఇంతవరకు అయిపోయి. ఇప్పుడు వేగా ఏం పని చేస్తుందో గుర్తుపెట్టుకోండి. వేగా బయ్యర్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, వేగా వాలటిలిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. వాలటైల్ మార్కెట్ అంటే బయింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, లైక్ వాలటిలిటీ కానీ బయింగ్ కానీ ఇవి చెప్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో బాగా బయింగ్ పెరిగింది అనుకోండి, ఏమవుతుంది, సెల్లింగ్ జరుగుతుంది. మనం పుట్ ఆప్షన్ బై చేసుకొని సంపాదించుకోవచ్చు. బాగా వినండి, బాగా మార్కెట్లో భయం పెరిగితే అంటే క్రాష్ లాంటి భయాలు వస్తాయి, అవి పెరిగితే మనం పుట్ ఆప్షన్ బై చేసుకొని సంపాదించుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో భయమే లేదు, కూల్గా ఉంది అనుకోండి, మార్కెట్ పైకి వెళ్తుంటే కాల్ ఆప్షన్ బై చేస్తే సంపాదించుకోవచ్చు. సో వేగా అనేది జస్ట్ ఐవీలా పనిచేస్తుంది, అంటే వాలటిలిటీ చెప్తుంది అంతే, దానికి మించి ఏం సపోర్ట్ చేయదు. ఇప్పుడు వేగాకి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయి, ఏం లేవు, జస్ట్ వాలటిలిటీ సపోర్ట్ చేస్తుంది. అది ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది జస్ట్ మనం నార్మల్ మార్కెట్ చూసి చెప్పవచ్చు. ఐవి ఎక్కువ ఉంటే కొనకూడదు, ఐవి తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఐవి ఎక్కువ ఉంటే సెల్ చేయాలి. అది బేసిక్ రూల్. అంటే చూడండి, ఎందుకు మార్కెట్లో ఐవి ఎక్కువ ఉంటే అమ్మాలో చెప్తా చూడండి. వేగా ఏదైతే ఉందో ఐవి చెప్తుంది. ఓకే, ఐవి చెప్తుంది. ఐవి పెరిగింది అంటే మార్కెట్లో భయం పెరిగింది అని. ఇప్పుడు మీరు చెప్పండి, మార్కెట్లో భయం పెరుగుతుంటే అంటే మార్కెట్లో ఇప్పుడు రేపు కరోనా వస్తుంది అని భయం పెరిగితే మీరు బై చేస్తారా, సెల్ చేస్తారా? ప్రతి ఒక్కడు సెల్లే చేయాలి, ఎందుకంటే భయం పెరుగుతుంది, వాలటిలిటీ పెరుగుతుంది. అంటే భయపడుతున్నారు ఏదో జరుగుతుంది మార్కెట్లోనే. అప్పుడు మార్కెట్ క్రాష్ అంటే పడే ఛాన్స్ ఎక్కువ ఉంది, కరెక్షన్ అయ్యే ఛాన్స్ కానీ పడే ఛాన్స్ కానీ ఉంది. మార్కెట్లో భయం పెరిగిపోతుంది, పడిపోద్ది. సో అప్పుడు ఎవడైనా సెల్ చేయాలి. మార్కెట్ కూల్గా స్టెబుల్గా ఉంది అంటే ఐవి నార్మల్గా ఉంటుంది, ఐవి నార్మల్గా ఉంది అంటే మనం బై చేయొచ్చు. ఓకే, ఐవి పెరుగుతుంది అంటే భయం పెరుగుతుంది అంటే మనం సెల్లే చేయాలి, అంతే. సింపుల్ లాజిక్. నాకు తెలిసి ఇంతవరకు ఈ విధంగా ఎవడు చెప్పుండడు. ఒకవేళ మీకు అర్థమైతే వెళ్ళను గుడ్, అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియో మళ్ళీ రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమైపోద్ది. నేను ఎందుకు అన్ని 1 by 1 చేసుకొని వస్తున్నానంటే, రేపు పొద్దున నేను బటర్ఫ్లై స్ట్రాటజీ చెప్పినా లేదా ఆప్షన్స్ ఎలా హెడ్జ్ చేయాలి అవన్నీ చెప్పినా మీకు అప్పుడు ఎందుకు ప్రీమియం డికే అయిపోతుంది అన్న కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండకూడదు. సో ముందే నేను కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నా 1 by 1. ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఆప్షన్ చైన్ అనలైసిస్ చెప్తా, దాని తర్వాత స్ట్రాటజీస్ చెప్తా, ఎక్స్పైరీ డే స్ట్రాటజీ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఉన్నది రో గురించి నేను చెప్పాను, పెద్దగా పని ఏం చేయదు, జస్ట్ రో అంటే పేరుకే, యాజ్ అ పేరుకే రో. ఒక మంచి కొటేషన్ ఉంది, ఆ కొటేషన్ ఈరోజు మీకు వర్క్ అవుతుంది అనుకుంటున్నా. అన్మెచ్యూర్డ్ విల్ ఓపెన్ మార్కెట్. ఇది మంచి కొటేషన్, బాగా వినండి. అన్మెచ్యూర్డ్ విల్ ఓపెన్ మార్కెట్, ప్రొఫెషనల్ విల్స్ క్లోజ్ ద మార్కెట్. అంటే అర్థమైంది ఏంటో, అన్మెచ్యూర్డ్ విల్ ఓపెన్ ద మార్కెట్ అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15కి వచ్చి సిస్టమ్ ముందు కూర్చొని 10 గంటలకు ట్రేడ్ తీసేసుకొని, లేకపోతే 9:30కి ట్రేడ్ తీసేసుకొని చేసేవాడు అన్మెచ్యూర్డ్. ఆడు అసలు మార్కెట్ నాలెడ్జే లేదు. మీకు ఒక విషయం తెలుసా, మార్కెట్ డేటా ఫామ్ అవ్వడానికే 11 అవుతుందండి. ఒక మార్కెట్ ఒక సైడ్ వెళ్ళడానికి రావడానికి ఫామ్ అయ్యే టైం 11. సో ప్రొఫెషనల్స్ ఎలా తెలుసా ట్రేడ్ చేస్తారు, ఇది ఫ్యాక్ట్. ఇది అప్పుడు కోర్సులు చెప్తారు ప్రొఫెషనల్స్ ఎలా తెలుసు ట్రేడ్ చేస్తారు. బ్రోకర్లు, రిటైల్ ట్రేడర్స్, పెద్దవాళ్ళు 11 గంటలకు వస్తారు. ఇప్పుడు అన్మెచ్యూర్డ్ ఎవడైతే ఉన్నారో జడ్జినా కొడుకులు, వీళ్ళందరూ 9-10 గంటలకి ట్రేడ్లు తీసుకుని కూర్చుంటారు. 9 గంటలకి 10 గంటలకి 11 గంటల లోపలే ట్రేడ్లు తీసుకుని కూర్చుంటారు. ప్రొఫెషనల్స్ వస్తారా, అప్పుడు చెప్పండి రా బాబు, ఎక్కడెక్కడ ఎవడెవడ ట్రేడ్లు తీసుకుని కూర్చున్నాడు, ఎవడెవడ ఎక్కడెక్కడ పెట్టాడు అని చూస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు క్రోర్స్లో ట్రేడ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కోట్లలో ట్రేడ్ చేస్తాడు, ఈడి కోట్లు లాస్ అవ్వడానికి ఎప్పుడు చూసుకోడు. ఇది ఒకటి బాగా మైండ్లో గుచ్చుకోండి. బిగ్ ప్లేయర్ ఎప్పుడు ఆ డబ్బులు పోగొట్టుకోవడం చూస్తాడు, ఆ కోట్లు తెచ్చి పెడుతున్నాడు, ఆ డబ్బులన్నీ పోవాలని మార్కెట్లోకి వస్తాడా, లేదు. ఆడి మార్కెట్లోకి వచ్చేది మీ కోట్లు పెట్టి మీ 10,000-20,000 తినేద్దామని వస్తాడు. మార్కెట్లో డబ్బులు తినడానికి రాడు ఇక్కడ. అందుకే నేను చెప్పా, మార్కెట్ డబ్బులు ఇవ్వదు ఇక్కడ. మీ దగ్గర డబ్బులు పోతుందంటే ఇక్కడికి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడి దగ్గర డబ్బులు పోతుందంటే మీకు డబ్బులు వస్తున్నాయి.
సో ఇది కోట్లలో పెట్టేది దేనికి? మీ డబ్బులు తిందామని. సో ఎవడైతే అన్మెచ్యూర్డ్ ఇక్కడ ట్రేడ్ చేస్తాడో, ఎవరికైతే మార్కెట్ అసలు బేసిక్ 11 వరకు మార్కెట్ సరిగ్గా ఫామ్ అవ్వదని కూడా బేసిక్ నాలెడ్జ్ లేదో, ఆడు బై చేసుకుని కూర్చుంటాడు. 11 గంటలకి అప్ ట్రెండ్ దొరికేస్తుందని కూర్చుంటాడు. వీళ్ళు 11 గంటలకు వస్తారు, 10, 11:30 ఆ టైంకి వస్తారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ పెద్దోళ్ళు ఇటు చూస్తారు. ఇటు పక్క వీళ్ళందరూ బయ్యర్లా బై చేసుకుని ఒక కాల్ ఆప్షన్ బై చేసుకుని కూర్చున్నారా అని అర్థమైపోద్ది. కాల్ ఆప్షన్ బై చేసుకుని కూర్చోవడం అంటే మార్కెట్ పైకి వెళ్తుందని. సరే ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ చూస్తారు, అక్కడ షార్ట్ చేసుకుని కూర్చుంటారు 11 గంటలకి. కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ అంటే మార్కెట్ మీ అందరూ 9:15కి 9:30కి అందరూ ఇలా బై చేసుకుని కూర్చున్నారు. మార్కెట్ పైకి వెళ్తుంది. కరెక్ట్ 11, 12 గంటలకి వీళ్ళు వస్తారు. ఓకే, ఒక లెవెల్ చూస్తారు, 16,600 బాగుంది, ఇక్కడ షార్ట్ చేయండి రా అబ్బాయిలు అంటారు. ఎక్కడ వచ్చి ఒక 4-5 కోట్లతో అంటే హెవీ క్వాంటిటీతో షార్ట్ చేసి కూర్చుంటారు. వీళ్ళే మార్కెట్ మూవ్ చేస్తారు. మీరేం చేస్తారు? ఇక్కడికి వస్తారు, తెలియదు, మార్కెట్ పడుతుంది, లాస్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వచ్చి ఇక్కడ మీరు ఈ పడిన 10 నిమిషాల్లో మీ ప్రీమియం మొత్తం మీరు ఎంతైతే ఇక్కడ కట్టారో మొత్తం తినేస్తారు. ఇక్కడ జనాలు ఏం చేస్తారు? ఇది కరెక్షన్ కాల, మళ్ళీ పైకి వెళ్తుంది కాల అని అనుకుంటారు. ఇది ఒక ట్రెండ్, ఇది ఒక కరెక్షన్, పైకి వెళ్తుందని. లేదు, వీళ్ళకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కావాలని వాళ్ళ కరెక్షన్లా చూపించి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు డబుల్ షార్ట్ చేస్తారు, మళ్ళీ హెవీ క్వాంటిటీ ఆడతారు, మళ్ళీ మార్కెట్ పడుతుంది. అదొక ఎం ప్యాటర్న్లో క్రియేట్ అవుతుంది. సో అందుకే అంటాను, అంటే అన్మెచ్యూర్డ్ విల్ ఓపెన్ మార్కెట్, ప్రొఫెషనల్స్ విల్ క్లోజ్ ద మార్కెట్ అని ఉత్తనే అనరు. ఇది చాలా మంచి కొటేషన్. సో మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ నాకు ఈ ఛానల్లో వీడియో ప్రతి ఒక్కటి నచ్చుతుంది అనుకుంటున్నాను. కంటెంట్ కూడా యూనిక్గా ఉంది అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే మీరు వీడియో విన్నారు కదా, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే అప్పుడు వీడియో చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.